కక్ష సాధింపు చర్యలో భాగంగానే హరీష్ రావుకు నోటీసులు పంపించారని, హామీలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఈ విచారణలు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని అన్నారు. క్షేత్రాన్ని ఎంచుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అడుగడుగున ప్రశ్నిస్తూ ఉంటే కక్ష సాధింపుతో అసమర్థ పాలనగా ప్రజల దృష్టిలో మూటగట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం తన వైఫల్యాల నుండి దృష్టి మరల్చాలి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలనంటే కక్ష సాధించడమే ఏకైక మార్గంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకుల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడితే కింది స్థాయి నాయకులు కూడా కదిలిపోతారు, భయపడతారు అనేటువంటి ఒక మానసిక దౌర్బల్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు, కుతంత్రాలకు, దుర్మార్గాలకు ఒడిగడుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదైనటువంటి సుజన్ రెడ్డికి సింగరేణి బొగ్గు స్కామ్లో ఉన్నటువంటి లింకును బయట పెట్టినందుకే ఆగ మేఘాల మీద హరీష్ రావు గారి మీద సిట్టు విచారణ పేరు మీద ఇవాళ కక్ష సాధింపు చర్య చేస్తున్నారు. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కావచ్చు, ఇవన్నీ కూడా బయట పెడుతున్నందుకే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో కేసు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. వాళ్ళకి ఏ ఆధారం లేవు, ఏం లేవు, ఉట్టిగా డైవర్ట్ చేయాలి. 2 దాని మీద దృష్టి పెట్టకుండా సిట్ అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఇస్తే కూడా లెక్క చేస్తారంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. ప్రజాస్వామ్యం ఎక్కడ అవుతుందో ఆలోచన చేయండి. 2 నెలల నుంచి ఏం చేసింది మరి? ఆ పని అప్పుడే వేరే కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఇప్పుడు అంటున్నారు, కాంగ్రెస్ మంత్రులు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. నెట్ఫ్లిక్స్ సిరీస్ ఇది. రేవంత్ రెడ్డి ఈజ్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఆయన పనితీరు బాగాలేనప్పుడు, ఆయన ప్రజలలో పలచనైనప్పుడు, వాళ్ళ మంత్రుల మధ్యన అవినీతి వాటాల పంపిణీకి సంబంధించిన చర్చలు మీలాంటి మీడియా మాధ్యమాల్లో బయటకు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలా? చలో బట్టగాల్చి మీద వేయాలా? హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పని బయట పెట్టాను. మెడకాయ మీద తలకాయ మీద ఎవడన్నా 2 ఏళ్ళు కొనసాగిస్తారండి? ఇదేమైనా దేశ అంతర్గత భద్రతకు సంబంధించిందా, లేకపోతే 2 దేశాల మధ్యన అంతర్జాతీయ కుట్రలకు సంబంధించిన అంశమా? అధికారాన్ని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మాకున్న బలం ప్రజాబలం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ హరీష్ రావు గారి మీద పెట్టిన కేసు కావచ్చు, గతం నుంచి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మీరు ఇబ్బంది పెట్టే తీరు ప్రజలు గమనిస్తున్నారు. దీనికి భారీ మూల్యం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చెల్లించుకోబోతున్నారు అని చెప్పి దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కక్ష సాధింపు చర్యలు ఎట్లా చేపడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్న నాయకులందరి మీద ఏదో ఒక రకంగా కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నామని తృప్తి పడుతున్నారు తప్పిస్తే ప్రజా సమస్యలను అటకెక్కించి ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు నిలబెట్టుకోకుండా ఏ విధంగా మోసం చేస్తుందనేది ఇది ఇంకో కోణంలో చూడాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తారు.